హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే జగన్నాథుడి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయండి. జగన్నాథ నవరాత్రులు నేను ఎలా చేసుకుంటాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తూ, నాకు తెలిసిన కొంచెం జగన్నాథ స్వామి గురించి, పూరిలో జరిగే విశేషాల గురించి షేర్ చేసుకుంటానండి. ఈ 9 రోజులు మనం పూజ చేయకపోయినా స్వామిని దర్శించుకుంటే మనకి పునర్జన్మ అంటూ ఉండదండి. వీడియో అసలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఒడిశాలోని పూరి క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధమైన ఆధ్యాత్మిక సంబరం అండి. మొత్తం ఈ యాత్ర మొత్తం మనకి 9 రోజుల పాటు అంటే నవరాత్రుల్లాగా అత్యంత వైభవంగా మనం చేసుకుంటామండి. ఆషాఢ శుద్ధ విధి నాడు ప్రారంభమై దశమి నాడు ముగిసే ఈ 9 రోజుల రథయాత్ర విశేషాలు, నాకు తెలిసిన విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మొదటి రోజు ఎలా చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తానండి. మొదటి రథయాత్ర ప్రారంభం శ్రీ గుండీచ యాత్ర అని అంటారంటే, రథయాత్ర మొదటి రోజు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తమ గర్భాలయం అంటే శ్రీమందిరం నుండి బయలుదేరి వస్తారు. ఈ ముగ్గురు దేవతల మూర్తులను పహాండి అనే ప్రత్యేక ఊరేగింపు ప్రక్రియ ద్వారా రథాల వరకు తీసుకెళ్తారండి. అయితే అప్పుడు మంచి ఒక సాంప్రదాయాన్ని పాటిస్తారండి. పూరి గజపతి మహారాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చే చేర పహార అనే సాంప్రదాయాన్ని అప్పుడు నిర్వహిస్తారండి. చాలా బాగుంటుంది. అప్పుడు చాలామంది వెళ్తారు. మనకు కూడా మనం వెళ్ళలేని వాళ్ళు టీవీలో కూడా చూడొచ్చండి. ప్రతిదీ ఇప్పుడు చక్కగా లైవ్లో వచ్చేస్తుంటుంది. నెక్స్ట్ ఏంటంటే, అనంతరం లక్షలాది మంది భక్తులు రథాలను తాళ్లతో లాగుతూ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా దేవాలయానికి, అదే స్వామివారి అత్తగారు ఇంటికి రథాలను తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచుతారండి. నెక్స్ట్ ఏంటంటే, 2 నుండి 8 రోజులు గుండీచా ఆలయంలోనే స్వామివార్లు అక్కడే ఉంటారండి. అక్కడే బస చేస్తారు. జగన్నాథుడు తన తోబుట్టులతో కలిసి గుండీచా ఆలయంలోనే భక్తులకు దర్శనమిస్తారండి. అక్కడ అడప మండపం అని అంటారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే మనకి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అని భక్తులు చాలా గాఢంగా నమ్ముతారండి అక్కడ భక్తులందరూ. నెక్స్ట్ 5వ రోజు హేరా పంచమి అండి. జగన్నాథుడు తనను వదిలి వెళ్ళాడని, అదే మా లక్ష్మీదేవి కోపంతో గుండీచా ఆలయానికి వస్తుందండి. అమ్మవారు వచ్చి అక్కడ రథం తయారు అయి ఉంటుంది కదండి జగన్నాథ స్వామిది, ఒక భాగాన్ని చిన్నగా విరగ్గొట్టి తిరిగి వెళ్ళిపోతుందండి. ఈ ఘట్టం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ ఘట్టం. మనకు కూడా చూపిస్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంటుంది. బాగుంటుంది ఈ ఘట్టం. నెక్స్ట్ ఏంటంటే, 9వ రోజు చివరి రోజు దాన్ని ఏమని అంటారంటే బహుళ యాత్ర అని అంటారు. దాన్ని తిరుగు ప్రయాణం. రథయాత్ర ముగింపు రోజైన 9వ రోజును బహుళ యాత్ర. గుండీచా ఆలయంలో 9 రోజులు బస ముగిసిన తర్వాత స్వామివారు తిరిగి తన సొంత ఆలయానికి, అదే గుడి దగ్గరికి సింహద్వారానికి బయలుదేరి తిరిగి వచ్చేస్తారండి. అప్పుడు అమ్మవారు కోపంగా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు అమ్మవారి దగ్గరికి కలుస్తారు స్వామి. లక్ష్మీనారాయణ భేటీ అని అంటారు దాన్ని. తిరుగు ప్రయాణంలో జగన్నాథుడు తన భార్య అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి స్వామివారు ఏం చేస్తారంటే రసగల్లను ప్రసాదిస్తారు అమ్మవారికి. అంటే కూల్ చేస్తున్నారు అమ్మవారిని. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఆ స్వామివారికి బంగారు అలంకారం అండి. దాన్ని ఏమంటారు తెలుసా? సునాభేష అని అంటారు. రథాలు ప్రధాన ఆలయానికి చేరుకున్నాక ఏకాదశి నాడు, తొలి ఏకాదశి వస్తుంది కదా, మనకి ఏకాదశి వస్తుంది కదండి. ఆ ఏకాదశి నాడు స్వామివారిని రథాల పైన వందలాది కిలోల బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. దీన్ని చూడడానికి భక్తులు అసలు అప్పుడు విపరీతంగా వస్తారండి. ఆ తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసండి, చాలా అది కూడా ఆసక్తికరంగా చాలా బాగుంటుందండి. అదరాపన. రథాలపై ఉన్న దేవతలకు ఒక ప్రత్యేకమైన తీపి పానీయాన్ని షర్బత్ అని సమర్పిస్తారండి. ఆ తర్వాత కొండలను రథాలపైనే పగలగొడతారు. ఎందుకంటే ఆ పానీయం రథాలపై ఉండే అదృశ్య శక్తులు ఉంటారు కదండి. జగన్నాథ స్వామి అంటే లోకాలకి జగన్నాథుడు, మనకే కాదు శక్తులు, దివ్య శక్తులు అన్ని శక్తులు కూడా వస్తాయి. ఆ దివ్య శక్తులకు జీవులకు ముక్తిని ప్రసాదిస్తారండి. అంటే ఆ ప్రసాదం ఎవరు తినకూడదు. దివ్య శక్తులకి కోసం ఆ ప్రసాదం రథాల పైన పంపేస్తారండి. అది కూడా ఎవరు ముట్టరు. అది ముక్తినిస్తుందని అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. నెక్స్ట్ ఏంటంటే, చివరి ద్వాదశి రోజు నీలాద్రి బేజే అనే స్వామివార్లు రథాలు
తిరిగి గర్భాలయంలోని రత్న సింహాసనాన్ని అధిష్ఠించడంతో ఈ 9 రోజుల యాత్ర అధికారికంగా ముగిస్తుంది మనకి. జగన్నాథ రథయాత్ర అంటే కేవలం ఒక ఉత్సవం కాదండి, అది భగవంతుడు భక్తుల కోసం అంటే మన కోసం వీధుల్లోకి వచ్చి ఒక అద్భుతమైన ఘట్టం అండి. అస్సలు ఖాళీ ఉండదు మనకి. అంత అదృష్టం కూడా చేసుకోలేదేమో, ఎప్పుడు ఇంతవరకు వెళ్ళలేకపోయామండి మేము రథయాత్ర టైం అప్పుడు కూడా. ఆ స్వామివారిని ఈ 9 రోజులు మనసా చక్కగా ప్రార్థించుకొని అలాంటి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నానండి. రథం పైన ఉన్న జగన్నాథుని చూసిన, తాడును లాగిన పునర్జన్మ అంటూ ఉండదండి. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తారో వాళ్ళకు కూడా అలాగే జరగాలని, పునర్జన్మ ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే ఈ 9 రోజులు తులసిమాలలో స్వామివారికి మీకు ఫస్ట్లో చూపించాను కదా, ఇక్కడ మా ఊర్లో ఉన్న జగన్నాథుడికి తీసుకెళ్ళి 9 రోజులు 9 నైవేద్యాలు, నాకు వచ్చిన వీలైన నైవేద్యాలు నేను చేసి స్వామివారికి నేను ప్రసాదించుకుంటానండి. తులసి చక్కగా నీటిలో కడిగి ఆరబెట్టి దండలు కడతాను. దండలు కట్టి స్వామివారికి తీసుకెళ్తున్నాను. పాయసం ఏదో ఒకటి, రోజుకో ప్రసాదం, రోజుకో ఫ్రూట్ వీలైతే స్వామివారికి తీసుకెళ్ళి చక్కగా ప్రసాదించుకుంటాను, నైవేద్యం సమర్పించుకుంటానండి. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.